ధనుసు రాశి వారికి సంబంధించి సాధారణమైనటువంటి ప్రజల దగ్గర నుండి ఈ యొక్క రాజకీయ నాయకుల వరకు కూడా మే నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ యొక్క రాశి వారికి సంబంధించి శని కుజుడు 4వ ఇంట, రాహువు 3వ ఇంట సంచారం చేయడం, అలాగే సూర్యుడు బుధుడు 5వ ఇంట్లో సంచారం చేయడం, శుక్రుడు 6వ ఇంట మరియు గురువు 7వ ఇంట సంచరిస్తున్న కారణం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలను మనం గోచరిస్తోంది. ఇప్పుడు ఈ యొక్క గ్రహ సంచారంలో భాగంగా విద్యార్థులకు సంబంధించి 5వ ఇంట సూర్య బుధుల యొక్క కలయిక, 5వ ఇంట సూర్యుడు బుధుడి యొక్క కలయిక బుధాదిత్య యోగము అని అంటారు. తెలివితేటలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రకటిస్తారు. అలాగే వీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా సజావుగా సాగుతున్నటువంటి విధంగా ఉంటారు. 4వ ఇంట శని మరియు కుజుల యొక్క కలయిక ఏదైతే ఉందో ఆ యొక్క శని కుజుల యొక్క కలయిక వలన చదువుకునేటువంటి సమయంలో ఏకాగ్రత కాస్త దెబ్బతింటుంది. కానీ ఎవరైనా సరే వీరికి మంచి మోటివేషన్ ఇస్తే కనుక వీరు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇతర వ్యాపకాల వల్ల కొన్నిసార్లు సమయం వృధా అవుతున్న సంగతి వీరికి తెలిసినప్పటికీ వాటి నుండి వీరు కాస్త దూరంగా వెళ్తూ వీరి పనిని చాలా సులభంగా చేసుకుంటూ ఉంటారు. అయితే వీరు ముఖ్యంగా చేయాల్సినటువంటిది ఏంటంటే ప్రతి బుధవారము కూడా గరికతో వినాయకుడికి పూజ చేయడం మంచిది. ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదవడం మంచిది. ఎందుకంటే బుధగ్రహానికి సంబంధించిన మంత్రంలో ఉంటుంది. ఓం బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే. కాబట్టి ఇక ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7వ ఇంట గురుగ్రహ సంచారం వలన వ్యతిరేకంగా ఎదుగుదల ఉంటుంది. అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని అనుకోవడము, బలవంతంగా ఒప్పించడము, బలవంతంగా మీతో పనులు చేయించడం లాంటివి జరుగుతాయి. 6వ ఇంట శుక్రుడు ఉన్న కారణం చేత వీరి యొక్క ఆఫీసులో మహిళలు సహోద్యోగులు లేదా అమ్మాయిలైతే అబ్బాయిలకి, అబ్బాయిలైతే అబ్బాయిలకి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే అనవసరమైనటువంటి నిందలు వేసేటువంటి అవకాశము ఈ యొక్క ఉద్యోగస్తులకు ఉంది. అలాగే 4వ ఇంట శనిగ్రహ సంచారం వలన పనిలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందండి, కామన్. కానీ మీ పని వేళల్లో కాకుండా కూడా మీరు ఒత్తిడి ఫీల్ అవుతున్నారంటే దానికి ఖచ్చితంగా మీరు చేసే పనులలో ఏదో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇంటిపై ఈ యొక్క ఒత్తిడి ఉండడం వల్ల మీ ఇంటిపై కూడా ప్రభావం కలుగుతుంది. శనివారం రోజున పేదలకు మినప్పప్పుతో చేసిన పదార్థాలు, వీరితో ఆంజనేయ స్వామికి వడమాల చేయించి మీ చేత్తో మీరే ఆ వడలు పంచండి. కార్యాలయంలో ఏదైనా సరే మీరు పనిచేసే కార్యాలయంలో శాంతంగా ఉండడానికి ప్రయత్నించేటువంటి క్రమంలో ఉండండి. వీలైతే ఒక రోజున మీ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టించండి. దానివల్ల కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే వైవాహిక జీవితం కూడా 7వ ఇంట్లో ఉన్నటువంటి గురువు ఉండటం వలన దంపతులకు రక్షణ కవచంలో ఉంటాడు. ఎన్ని గొడవలు వచ్చినా పెద్దలు మధ్యవర్తిత్వం చేసి మరీ వీరిని కలపడం చేస్తారు. అలాగే సర్దుకుపోయేటువంటి గుణం కూడా వీరికి అలవాటు అవుతూ ఉంటుంది. 4వ ఇంట శని కుజుల యొక్క కలయిక వలన సుఖస్థానం అనేటువంటిది దెబ్బతింటుంది. ఎప్పుడైనా సరే పాపగ్రహాలు 4వ ఇంట సంచారం చేస్తే భార్యాభర్తల మధ్యలో ప్రశాంతత లోపిస్తుంది, సుఖం తగ్గుతుంది, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడతారు. అలాగే అర్థం చేసుకోకుండా వీరు ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. అది పూర్తిగా ఈ యొక్క 4వ స్థానంలో ఉన్న కుజు శని యొక్క కలయిక. దీనికి ఏం చేయాలి? మన వేద పురాణాలు అన్నీ చెప్పే గొప్ప రెమెడీస్ ఏంటంటే లలితా సహస్రనామం కానివ్వండి, లేకుంటే విష్ణు సహస్రనామ పారాయణం కానివ్వండి, శుక్రవారం నాడు భార్యాభర్త ఇద్దరు కలిసి చదవాలి. సాయంత్రం టైంలో అయినా చదవాలి. కనీసం వినాలి. దంపతులు ఇద్దరు కలిసి వినాలి. అన్యోన్యంగా శుక్రవారం నాడు భార్యాభర్త భోగంగా ఉండేటందుకు ఏమైనా వస్తువులు కొనగలిగితే ఆ రోజున కొనాలి. అలా చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే వివాహానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వీరికి కూడా 7వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వైవాహిక ప్రయత్నాలు చాలా వేగంగా ఫలిస్తాయి. అలాగే గతం కంటే కూడా మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. గతంలో ఆగిపోయినా వచ్చి అడిగి వెళ్ళిన సంబంధాలు తిరిగి మళ్ళీ రావచ్చు. అలాగే అసలు ఇక మళ్ళీ ఎవరు కూడా సంబంధాల కోసం అడగరేమో అనుకున్న వాళ్ళు మళ్ళీ అడగొచ్చు.
అలాగే భాగస్వామిగా దొరికేటువంటి మీకు మంచి భాగస్వామి దొరికేటువంటి సూచనలు బలంగా ఉన్నాయి. ఈ నెలలోనే ఆ బీజం కూడా పడుతుంది. ఈ నెలలో వివాహ నిశ్చయ తాంబూలాలు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఉన్నటువంటి ఈ యొక్క అధిక మాసం అనేటువంటిది పూర్తయిన తర్వాతకి అంటే డిస్కషన్స్ అన్నీ జరగడం, ఒకవేళ అమ్మాయిని అబ్బాయిని మీరు ఒకవేళ చూడాలనుకుంటే కూడా ఎక్కడైనా దేవాలయాల్లో మీరు చూడడం అనేటువంటిది తప్పు లేదు. రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేసి శనగలు నైవేద్యంగా పెట్టండి. ఆ రావి చెట్టు మొదట్లో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. తర్వాతకి మనకి రైతులకు సంబంధించినటువంటి భూసుతులు ఎవరయ్యా అంటే రైతులేనండి. భూమికి జన్మించినటువంటి వారు రైతులు. 4వ ఇంట భూమిని సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ శని కుజుల యొక్క కలయిక వలన పంట విషయంలో ఆశించిన మేరకు ప్రతిఫలాలు రాకపోవచ్చు. అలాగే వీరు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ లాభాలు కూడా కొన్నిసార్లు రావచ్చు. కాకపోతే ఏంటంటే గతంలో మీరు చేసినటువంటి అప్పుల వల్ల ఇబ్బందులు పడవచ్చు. అలాగే వీరు కూలీల సమస్య కూడా వీరు ఎక్కువ వేధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రమతో కూడి మీ వెంట తిరిగేటువంటి మనుషుల యొక్క ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. 3వ ఇంట రాహు వల్ల ధైర్యం పెరుగుతుంది. కొత్త ప్రయోగాలు వేయడానికి మీకు మంచి మార్గం కూడా సుగమం అవుతుంది. మార్కెటింగ్ చేసేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. బుధుడు మీకు సహకరిస్తూ ఉంటాడు. ఇక భూ సంబంధితమైనటువంటి పరిహారాలంటే భూమికి సంబంధించి చేసేటువంటివి భూసూక్తం దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణ దగ్గర భూసూక్తంతో పారాయణ చేయించి పసుపు నీళ్ళలో కలిపి భూమంతా చల్లుకోవడం మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఇవన్నీ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దాటుకొని వెళ్ళాలంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గృహిణుల విషయానికి వస్తే కొంతమంది గృహిణులు వాళ్ళ యొక్క భర్తల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, లేదా బాగా డ్రింక్ చేసి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది కొన్ని కామెంట్స్లో పెట్టారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ ప్రతి సోమవారం నాడు కూడా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఒక ఆలగడ్డ తీసుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోటికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర ఆలగడ్డ లేదా లోపల వాళ్ళు తీసుకెళ్ళనివ్వరు బంగాళదుంప అనుకుంటే కనుక ఆ బంగాళదుంపను అలాగే స్వామివారి దగ్గర ప్రదక్షిణాలు చేసి బయటకు వచ్చి రాగి చెంబులో నీళ్లు పోసి ఆ యొక్క బంగాళదుంప అదే ఆలగడ్డను కట్ చేసి నీళ్ళలో వేసి రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కూడా ఒక 21 ప్రదక్షిణాలు చేసి అవి నీళ్లు ఆ యొక్క బంగాళదుంప అంటే ఆలగడ్డను అందులో వేసేసేయండి. దాని వలన మీ బలమైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. ఇది వాళ్ళకి. విద్యార్థులకు సంబంధించి ఏంటంటే ఒక డార్క్ రూమ్లో కార్నర్కి ఆవు నెయ్యితోని ప్యూర్ ఆవు నెయ్యితోని దీపం పెట్టి ఒక ఒత్తి పొడుగొత్తి మధ్య భూవొత్తిలా పెట్టేసి కను ఆర్పకుండా ఆ దీపాన్ని ఒక 30 సెకండ్స్ చూడండి. దగ్గరగా కాదు, కొంచెం దూరంగా చీకటి రూమ్ ఉండాలి. ఇలా చూసిన తర్వాతకి ఏదైనా చదవడం నిత్యము కూడా ఉదయం పూట మీరు ఏదైనా చదవాలి, చదివింది నాకు బాగా గుర్తుండాలి అనుకుంటే నిద్రపోయి లేచిన తర్వాతకి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే సూర్యోదయం కంటే ముందే 4:30-5 గంటలకు లేచి స్నానం చేసి అమ్మవారికి సంబంధించి వాగ్దేవి అయిన మహాన్ 11 సార్లు అనుకొని మీరు ఏం చదివితే అది మీ మైండ్లో గుర్తుంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ పని చేయండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి సంబంధించి వారికి ఉన్నదాల్లో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్. ఈ ఉద్యోగము, ఈ విద్య, స్కూలు, ఇల్లు అన్నీ దాటుకొని ప్రశాంతంగా ఉందామని వస్తే అదే ప్రెషర్కి డబల్ ట్రిపుల్ ప్రెషర్ ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు ఇవాళ రేపు. కాబట్టి వీరు ప్రతిరోజు కూడా ఒకటి నమ్మండి, పరమశివుడు లేదా లక్ష్మీ నరసింహస్వామి మీ వెంటే ఉన్నాడు అనుకొని రోజు ఉదయాన్నే ఒక 108 సార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తెల్లటి వస్త్రాలు ధరించి ఒక మ్యాట్ వేసుకొని అలా కూర్చొని వీలైతే డాబా పైన ఎక్కడైనా చేయండి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని. సాయంత్రం మీరు ఆఫీస్లో ఉన్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆఫీస్లో ఎక్కడైనా ఒక చోట కూర్చొని ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు. ఎన్నో పనులుంటాయి. మనం భగవంతుడికి కేటాయించేది కేవలం పొద్దున 10 సాయంత్రం 10 నిమిషాలు. మీ మానసికమైనటువంటి స్ట్రెస్ అంతా కూడా పోతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇష్టం మీకు అనుకుంటే ఓం లక్ష్మీ నారసింహాయ నమః. స్వామివారు మీకున్న కష్టానికి ఆయనే స్వయంగా ఒక ఉగ్రుడిలా వచ్చి ఆ కష్టాన్ని తీర్చేస్తాడు. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర గురువారం నాడు తెల్ల ఆవాలు సాంబ్రాణి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని సాయంత్రం పూట వేయండి. గురువారం నాడు వీలైతే తెల్ల ఆవాలు సాంబ్రాణి కలిపి అక్కడ సాంబ్రాణి పొగ ధూపం వేయండి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఆడవాళ్ళైతే బాగా గుర్తుంచుకోండి అమ్మా, ఆడపిల్లలు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది. ఫోటోలో ఆంజనేయ స్వామి తోక కూడా ఉండాలి. మంగళవారం నుంచి ప్రారంభించి 21 మీకు డేట్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిన తర్వాతకి 21 డేస్ 21 రోజులు
రోజు కూడా ఆంజనేయ స్వామి తోక వరకే సంపెంగ నూనె సింధూరం కలిపి బొట్టు పెట్టండి. 21 రోజుల పాటు చేయండి. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 రోజుల పాటు, బాగా వినండి, 21 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడొద్దు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి దూరంగా ఉంటే బండి మీద అయినా సరే వెళ్ళాలి. ఒక టైం అనుకుంటే ఆ టైం 6 అంటే 6 గంటలకి, 6 దాటి కనుక మీరు ప్రదక్షిణాలు చేస్తే పనికిరాదు, మొదటి నుంచి చేయండి. అలా 21 రోజులు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు అయిన తర్వాత మీరు మాట్లాడొచ్చు, ప్రదక్షిణాలు అయిన తర్వాతకి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ ప్రదక్షిణాలకు వాడేటువంటి దుస్తులు ఇక దేనికి వాడకూడదు, కేవలం దేవాలయానికి మాత్రమే వాడాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే మీ బలమైన కోరికలు కూడా తీరుతాయి. మూడవది, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజశ్యామల యాగం లాంటివి చేయించుకోండి. దుర్గా సప్తశతితో కూడినటువంటి చండీ హోమం చేయించుకోండి. దానివల్ల ప్రతికూల పరిస్థితులు పోతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా అష్టలక్ష్మీ దేవతకి లేదా అమ్మవారి దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి పూజలు హోమాలు నిర్వహించుకోండి. ఉన్నటువంటి కాలం అంత మంచిగా లేదు. రైతులు ఎవరైతే ఉంటారో పాలు అలాగే నీళ్లు కలిపి జంట నాగులకి ఎక్కడైతే రావి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉన్నారో వాటికి పోసి, ఆ పోసినటువంటి జలమంతా కూడా ఎక్కడైతే మట్టిలోకి వెళ్తుందో ఆ మట్టి అంతా తీసుకెళ్ళి మీ పొలంలో చల్లుకోండి. ఇంకా వీలైతే పసుపుతో భూసూక్త పారాయణం దగ్గరలో ఉన్న అర్చకులు దేవాలయాల్లో చేస్తారు. ఆ పొలాన్ని నీళ్ళలో కలుపుకొని పొలం అంతా చల్లుకోండి. ఇంకా మీకు ఏమైనా రెమెడీస్ ఉంటే నేను ఇందాక చెప్పినటువంటి దాంట్లో క్లియర్గా నైరుతి భాగంలో నిమ్మకాయ కోసి పెట్టేసేయండి. పసుపు కుంకుమ చల్లక్కర్లేదు. ఆముద దీపం కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా వీరికి చెప్పేటువంటిది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే శని చాలీసా, శని మంత్రము, శనికి సంబంధించిన ఏవైనా సరే చేయండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణాలు చేయండి. విశేషమైన శక్తినిస్తారు. ఏ వాంఛిత కోరికలు లేకుండా భగవన్నామస్మరణ, భగవద్ధ్యాసలో ఉండండి, ప్రశాంతత లభిస్తుంది. ఇలా జాతకానికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా మీకు జాతక విశ్లేషణతో సహా 60-70 పేజీల్లో ఇస్తాము. అలాగే వివాహం కాని వారి కోసం కన్యావర పాశుపత హోమాలు, రాజకీయాలు, ప్రమోషన్స్ కావాల్సిన వారి కోసం రాజశ్యామల యాగం లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.